హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ 2024కి సంబంధించి నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ఆల్ సబ్జెక్ట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ క్లిష్ట పరిస్థితి ఏది? సో ఎరిక్సన్ సిద్ధాంతానికి సంబంధించి ప్రతి సెషన్లో కూడా బిట్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సిద్ధాంతం పూర్తిగా నేర్చుకోవాలి. సో క్రీడా దశ క్లిష్ట పరిస్థితి, చొరవ, అపరాధ భావం. నెక్స్ట్, భావావేశ రంగానికి చెందనిది. సో అక్కడ జ్ఞానాత్మక రంగం లేదా మానసిక చలనాత్మక రంగానికి చెందినవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ భావావేశ రంగానికి చెందినవి ఏవో మనకి ఐడియా ఉండాలి. సో భావావేశ రంగంలో వచ్చేటువంటివి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. ఇవి కాకుండా వేరే అంశం ఏదైనా ఉంటే అదే అక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డబ్ల్యూసి బాగ్లే పరిశోధన గురించి అడిగారండి. దానికి ఆన్సరు పాఠశాల సంస్కృతి. నెక్స్ట్ వన్, కలర్స్ నేమ్స్ విబ్జిఆర్ అని గుర్తుంచుకోవడం ఏ రకమైనటువంటి స్మృతికి చెందుతుంది? ఇది స్మృతిని పెంపొందించే పద్ధతులకు సంబంధించినది. ఆన్సరు కొండ గుర్తులు. దీన్నే నిమోనిక్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఇన్పుట్ పరికరం ఏది అని కూడా అడగడం జరిగింది ఐసీటీకి సంబంధించి. నెక్స్ట్, సాల్ట్ యొక్క అబ్రివేషన్ అడిగారండి. సాల్ట్కి అబ్రివేషను సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారము ఒక బిట్ అయితే వచ్చిందండి. అది పాఠశాల దశన లేక బాలలు అని ఏ ఏజ్ వాళ్ళని అంటారు అనేసి, బట్ అదైతే క్లారిటీ లేదు. నెక్స్ట్ వన్, ఆర్టీ యాక్ట్ 2009 ఆమోదించబడిన సంవత్సరం. ఆర్టీ యాక్ట్ ఆమోదించబడినది 2009 అండి. అమల్లోకి వచ్చినదైతే 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనాలో ప్రచాలకాలలో కానిది. సో ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. ఇందులో ప్రచాలకం కానిది ఆప్షన్ 1 సంబంధాలు. నెక్స్ట్ వన్, ఆర్టీఈ యాక్ట్ ప్రకారం 6 నుంచి 8 తరగతులకు ఒక సంవత్సరానికి బోధనా గంటలు ఎన్ని? ఆన్సర్ 1000 అవర్స్. 6 నుంచి 8 తరగతుల వారికి బోధనా గంటలు ఒక సంవత్సరానికి 1000 గంటలు. అదే ప్రైమరీలో అయితే 800 గంటలు. నెక్స్ట్ వన్, 10వ తరగతిలో హిందీ నేర్చుకున్న అబ్బాయి ఇంటర్లో సంస్కృతం నేర్చుకునేటప్పుడు హిందీ అడ్డుపడడం అనేది ఏ రకమైన అవరోధం? ఆన్సర్ పురోగమన అవరోధం. మనం 2 విషయాలు నేర్చుకున్నప్పుడు మొదటి విషయం రెండవ విషయం నేర్చుకునేటప్పుడు అడ్డుపడితే దానిని పురోగమన అవరోధం అని పిలుస్తాము. నెక్స్ట్ వన్, శేఖర్ రేపు ఊరు వెళ్తాడు. ఇది ఏ కాలం? ఇది భవిష్యత్ కాలం అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక పద్యపాదం ఇచ్చి ఛందస్సు అడిగారంట అండి. సో ఇటువంటి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ ఇచ్చినటువంటి అక్షరాల్ని కౌంట్ చేసుకోండి. అవి 20, 21, 19, 20 ఈ విధంగా వచ్చినప్పుడు 21 వచ్చాయనుకోండి డైరెక్ట్గా చెంపకమాలని పెట్టేయవచ్చు. 19 వచ్చినట్లయితే శార్దూలం అని పెట్టవచ్చు. సో ఈ 20 వచ్చినప్పుడు మాత్రమే ఘన విభజన చేసుకోండి. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులు ఏ సంధి? తల్లిదండ్రులు అనేది గసడవా దేశ సంధి. నెక్స్ట్ వన్, బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇది ఏ అలంకారం? ఇది అతిశయోక్తి అలంకారం అవుతుంది. గోరంతటి విషయాన్ని కొండంత చేసి చెప్పడాన్ని మనము అతిశయోక్తి అలంకారం అని చెప్తాము. నెక్స్ట్, బుద్ధిహీనుడు సమాసం అడిగారండి. దీనికి విగ్రహవాక్యము బుద్ధి చేతహీనుడు అని వస్తుంది. చేతన్ తోడంతోన్ అనేవి తృతీయ విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్, అపెప్ సూచించిన సూత్రాల సంఖ్య. ఆన్సర్ 6. నెక్స్ట్, విహంగం అంటే ఆకాశంలో విహరించేది. అక్కడ ఏమడిగారో తెలియదండి.
సో విహంగం అంటే ఆకాశంలో విహరించేది, అర్థమైతే పక్షి. నెక్స్ట్ వచన లింగం శూన్యంగా ఉండేది ఏది? లింగ వచనాలు శూన్యంగా ఉండేది అవ్యయం. నెక్స్ట్ కన్ను బుద్ధి అనే పదాలు ఇచ్చి దానికి సమానమైన నానార్థ పదం అడిగారు. సో కన్ను బుద్ధికి నానార్థము దర్శనం. నెక్స్ట్ 1 మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం ఏది? మానవ స్వభావం ఇతివృత్తంగా ఉన్న పాఠము మాయాకంబలి. నెక్స్ట్ 1 చిలుకూరి దేవపుత్ర ఏ నవలకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ బహుమతి వచ్చింది? ఆన్సర్ పంచమం. నెక్స్ట్ 1 పరివర్తన పాఠం యొక్క ప్రక్రియ. ఆన్సర్ కథ. సో ప్రక్రియల నుంచి ఇతివృత్తాల నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ పొట్టన పెట్టుకొను జాతీయం యొక్క అర్థం అడిగారు. సో పొట్టన పెట్టుకొని అనే జాతీయానికి అర్థము నిర్దాక్షిణ్యంగా చంపడం. నెక్స్ట్ రుద్రమదేవి యొక్క కాలం అడిగారు. సో ఈమె క్రీస్తు శకం 1262 నుంచి 1289 ఈమె యొక్క కాలం. నెక్స్ట్ లైకెన్స్ పోషణ విధానం. లైకెన్స్ పోషణ విధానం సహజీవనం. శైవలాలు శిలీంధ్రాలు కలిసి సహజీవనం చేస్తాయి. లైకెన్స్ అంటే శైవలము ప్లస్ శిలీంధ్రము. నెక్స్ట్ 1 యూరోక్రోమ్ ఏ అవయవం విడుదల చేస్తుంది? యూరోక్రోమ్ను ఏ అవయవం విడుదల చేస్తుంది? ఆన్సర్ లివర్ అండి. కాలేయం. కాలేయంలో హిమోగ్లోబిన్ అనేది విచ్ఛిన్నం చెంది యూరోక్రోమ్ని విడుదల చేస్తుంది. నెక్స్ట్ పవన శక్తికి ఉపయోగించి మొదట బస్ షెల్టర్ని తయారు చేసినది ఎవరు? పవన శక్తిని ఉపయోగించి మొట్టమొదట బస్ షెల్టర్ని తయారు చేసిన దేశము స్కాట్లాండ్. నెక్స్ట్ 1 క్రమ పంచభుజి యొక్క బాహ్య కోణం విలువ. ఫ్రెండ్స్ మార్నింగ్ సెషన్లో అంతర్కోణంకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు బాహ్య కోణంకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో ఒకసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ చూసుకోండి. సో క్రమ పంచభుజి యొక్క బాహ్య కోణం విలువ కనుక్కోవాలనుకున్నప్పుడు మనకి ఫార్ములా 360/n. ఇక్కడ n అంటే భుజాల సంఖ్య అండి. పంచభుజి క్రమ పంచభుజి అంటే 5 భుజాలు 5 కోణాలు సమానంగా ఉండేది. సో దీనికి 360/5 చేయాలి. సో 5 7 జా 35, 5 2 జా 10. సో బాహ్య కోణం విలువ 72 degrees. నెక్స్ట్ 1 1 నుంచి 20 సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు రావడానికి గల సంభావ్యత. ఫ్రెండ్స్ ఇక్కడ 1 నుంచి 20 సంఖ్యలకి ఎన్ని ప్రధాన సంఖ్యలు వస్తాయంటే 8. సో సంభావ్యత 8/20 అవుతుంది. నెక్స్ట్ నిగమన ఆలోచన విధానానికి సంబంధించిన బిట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ భాషాభివృద్ధి దశలు, ప్రాగ్ భాషా దశ, నెక్స్ట్ ముద్దు పలుకుల దశ, ఇటువంటి దశలన్నీ ఇచ్చి వాటిని ఆర్డర్లో పెట్టండి అని క్వశ్చన్ అయితే వచ్చిందండి. ఇది సైకాలజీకి సంబంధించి. నెక్స్ట్ విజయాల ద్వారా కలిగే ప్రేరణ ఏదని అడిగారు. నెక్స్ట్ 1 ఆయత్న సిద్ధ స్వాస్థం. దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ టైప్ బిట్ అయితే వచ్చిందంట అండి. ఇది పావ్లో యొక్క నియమానికి సంబంధించినది. నెక్స్ట్ చర్యాత్మక పరిశోధనకి సంబంధించిన బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ క్రీడా పద్ధతులకు సంబంధించి తెలుగు పరంగా క్రీడా పద్ధతులకు సంబంధించిన బిట్టు అంటే కిండర్ గార్డెన్ కావచ్చు, మాంటిసోరీ కావచ్చు, వీటికి సంబంధించిన బిట్ అండి. నెక్స్ట్ ప్రభుత్వ నిర్మాణం గురించి వివరించే చార్టు ఏది? సో చార్టుల రకాలు అయితే మీకు ఐడియా ఉండాలి. ప్రభుత్వ నిర్మాణం గురించి తెలిపే చార్టు ఫ్లో చార్ట్. దీన్ని తెలుగులో ప్రవాహ చార్ట్ అని పిలుస్తారు. నెక్స్ట్ యూనిట్కి నిర్వచనం అడిగారు. నెక్స్ట్ ఇవైతే కామన్ అండి. తెలుగులో ఒక పద్యము గద్యం ఇవ్వడము. నెక్స్ట్ రక్షక తంత్రాలకు సంబంధించి 2 బిట్స్ అయితే వచ్చాయంటండి. అవి దమనానికి సంబంధించి ప్రతిగమనము. దమనంకి వివిధ రకాల పేర్లు అయితే ఉన్నాయి. అవి ప్రేరేపిత విస్మృతి అనేసి. తర్వాత దమనం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనము బలవంతంగా మర్చిపోవడం. ప్రతిగమనం అంటే పెద్దవారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దవారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తే దాన్ని మనం ప్రతిగమనం అని పిలుస్తాం. నెక్స్ట్ ముర్రే మోర్గాన్ ప్రక్షేపణ పరీక్ష. ముర్రే మోర్గాన్ ప్రతిపాదించిన ప్రక్షేపణ పరీక్ష టాట్ ఇతివృత్త గ్రాహక పరీక్ష.
నెక్స్ట్ మూల్యాంకనానికి సంబంధించి సంగ్రహణాత్మక మూల్యాంకనం, నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం, ఈ రెండిట్లో ఒక దానికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చిందంటండి. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి బిట్ అయితే వచ్చింది ఇంగ్లీష్ పరంగా. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అడిగారంటండి. సో దీనికి స్ట్రక్చర్ ఏమొస్తుందంటే సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3 V1 ING అయితే వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ V1 ING. నెక్స్ట్ క్లాజెస్లో నౌన్ క్లాజ్కి సంబంధించిన బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్కి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చిందంటండి. నెక్స్ట్ స్ప్రెడ్ అనే వర్డ్కి సినోనిమ్ అడిగారు. నెక్స్ట్ ఆర్టికల్స్ పరంగా డెఫినెట్ ఆర్టికల్ గురించి అడిగారంటండి. సో డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏమిటి? ద. నెక్స్ట్ స్వీయ అభ్యసనానికి వీలు లేని పద్ధతి. స్వీయ అభ్యసనానికి వీలు లేని పద్ధతులు ఏవి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. సో అక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పఠన సంబంధ వైకల్యం అడిగారు. సో పఠన సంబంధ వైకల్యాన్ని మనం డిస్లెక్సియా అని పిలుస్తాం. నెక్స్ట్ ఆహారాన్ని నిల్వ చేయడానికి అవసరమయ్యేది అని అడిగారంటండి. సో ఆప్షన్స్ అయితే మనకు తెలియవు. నెక్స్ట్ OBBలో లేనిది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ మధ్యగతంకి సంబంధించిన బిట్ అయితే వచ్చిందంటండి. నెక్స్ట్ భిన్నాలు ఇచ్చేసి ఆరోహణ క్రమంలో అమర్చమని అయితే వచ్చింది. సో అక్కడ మైనస్లు అయితే ఉంటాయంటండి. సో మైనస్లు ఉన్నప్పుడు మనము ఎక్కువ పెద్ద భిన్నమే చిన్నది అవుతుంది కదా. సో అటువంటి కన్ఫ్యూజింగ్వి ఉంటాయి. సో ఒకసారి ఇవి చూసుకోండి. నెక్స్ట్ డిస్కౌంట్కి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చిందంటండి. ఇది క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ నగర జనాభా 10,000 సంవత్సరానికి 50% పెరిగితే 2 సంవత్సరాలకి ఎంత పెరుగుతుంది అంటే 2 సంవత్సరాల తర్వాత ఆ నగర జనాభా. సో ప్రస్తుతం నగర జనాభా అయితే 10,000 కదండి. ప్రతి ఇయర్ 50% పెరుగుతుంది కాబట్టి దీన్ని మనం 150/100 ఇలా 2 ఇయర్స్ కాబట్టి 2 టైమ్స్ వేసుకోవాలి. ఇక్కడ 2 zeros 2 zeros 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. సో 150 × 150 చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ 1 షీ స్పీక్స్ 3 లాంగ్వేజెస్. ఇక్కడ ఆప్షన్స్ మస్ట్, కెన్, షుడ్, కుడ్ అని ఇచ్చారండి. ఇక్కడ స్పీక్స్ అనేది ప్రెజెంట్ టెన్స్. ఇది ప్రెజెంట్ ఎబిలిటీ గురించి తెలుపుతుంది కాబట్టి ఆన్సర్ కెన్ అవుతుంది. షీ కెన్ స్పీక్స్ 3 లాంగ్వేజెస్. నెక్స్ట్ మ్యాచింగ్ అయితే ఇచ్చారంటండి. పంచభుజి, సప్తభుజి, షడ్భుజి, అష్టభుజి. సో ఇవి ఏ విధంగా ఇచ్చారో తెలియదు. బట్ పంచభుజి అంటే 5 భుజాలు కలిగి ఉంటుంది. సప్తభుజి 7 భుజాలు, షడ్భుజి 6 భుజాలు, నెక్స్ట్ అష్టభుజి 8 భుజాలను కలిగి ఉంటుంది. సో ఇందులో ఎన్ని భుజాలు ఉంటాయో అన్ని కోణాలు అంటే భుజాలు కోణాలు రెండు కూడా సమానంగా ఉంటాయండి. నెక్స్ట్ 1 విచ్ ఈజ్ నాట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారంటండి. సో మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ మీద ఐడియా ఉండాలి. యూజువల్గా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ WH వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. సో WH వర్డ్స్తో స్టార్ట్ అవ్వకపోయినా కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇంటరాగేటివ్ ఫామ్లో ఉంటాయండి. సో ఆప్షన్ని బట్టి మనము అక్కడ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ స్తూపం ఘనపరిమాణం మీద ఒక బిట్ అయితే వచ్చిందంట అండి. నెక్స్ట్ దుర్బలులు, దీనికి మీనింగ్ అడిగారు. దీనికి మీనింగ్ బలహీనులు. సో ఓవరాల్గా ఇది అండి నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.